రాడ్ దింపిండు 150 బొక్క అని చెప్పి పెట్టకండి. సినిమా అయితే చాలా బాగుంది. 4 సినిమా పెట్టి కొట్టింది అంత లేదు. అది గారు మీరు నిజంగా చెప్తున్నా ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు. 100% న్యాయం చేసాం భయ్యా, ప్రతి రూపాయికి న్యాయం చేసి అది కంబ్యాక్ అయితే మూవీ క్లైమాక్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. సినిమా అయితే చాలా బాగుంది. ఆది గారు కొత్త కథతో అయితే వచ్చారు. ఆది గారికి అయితే కంబ్యాక్ అని చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ ఈ సినిమా గురించి వ్యూస్ కోసం మళ్ళీ పబ్లిసిటీ అది సినిమా గురించి చెడగొట్టడానికి కోసం తమ్ లైన్ పెట్టేసి రాడ్ దింపిండు 150 బొక్క అని చెప్పి పెట్టకండి. సినిమా అయితే చాలా బాగుంది. మీ వ్యూస్ కోసం మాత్రం ఈ 150 బొక్క మళ్ళీ రాడ్ దింపిండు సొల్లు 2 గంటలు అని చెప్పి సోది పెట్టకర్రి. ఆడియన్స్ హార్ట్కి దింపాడా? ఆడియన్స్ అయితే ఆట దింపిండు. సినిమా అయితే చాలా బాగుంది. తమ్ లైన్ కోసం మాత్రం వేరే పెట్టకండి. సినిమా అయితే చాలా బాగుంది. బాగుందండి. హిట్టే మళ్ళీ హిట్ కొట్టారని చెప్పచ్చు. ఆది గారు బాగుంది. సినిమా డైరెక్టర్ సూపర్ భయ్యా, డైరెక్టర్ ఖతర్నాక్ ఇచ్చిన సినిమా అయితే. ఆది అయితే సినిమాలో చాలా బాగా యాక్టింగ్ చేసిన ఆయన. యాక్చువల్లీ సినిమా ఫైట్లు ఉన్నాయి, సినిమా ఫైట్లు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. సినిమా ఓవరాల్ అయితే ఖతర్నాక్ సినిమా ఇది. 100% న్యాయం చేసిన భయ్యా, ప్రతి రూపాయికి న్యాయం చేసి సినిమా సీన్లు కానీ విజన్స్ కానీ వండర్ఫుల్. సినిమా అయితే ఖతర్నాక్ భయ్యా, సూపర్. ఈ ప్లాట్ అసలు దేని గురించి భయ్యా? సినిమా దైవం గురించి రష్య గురించి ఉంది. సినిమా సూపర్ ఇచ్చిన భయ్యా, ఖతర్నాక్ సినిమా. 100% సినిమా సూపర్ హిట్ అవుతుంది భయ్యా. సాయి కుమార్ పేరు నిలబెడతాడు భయ్యా. ఈ సినిమా మాత్రం 100% నిలబడుతుంది భయ్యా. సినిమా సాయి ఈ సినిమా చెప్పొద్దు, మాటలు లేవు. సినిమా థియేటర్లో చూడాలి, అంతే. ఎంజాయ్ చేయాలి థియేటర్లో చూసి. రైట్. ఓకే క్లైమాక్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. దేని గురించి మేడం? అంటే హైలైట్స్ ఏంటి అంటే? అంటే బాగుందండి. డివోషనల్ కంటెంట్. యా డివోషనల్. సినిమా చాలా బాగుంది. బాగుంది. 100% కంబ్యాక్ ఇచ్చిండు. హైలైట్స్ అంటే స్టోరీ టెల్లింగ్ బాగుంది సినిమాలో. శంబాలా అని పెట్టాడు కదా, అంటే దేవత పేరు శంబాల ఒక ఊరి పేరు అది. బాగా తీసాడు. చూస్తే ఏర్పడుతుంది సినిమా అని చెప్తే. ముక్కల్లో సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? బాగుంది, చూడొచ్చు. సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. ఆది గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఏం నచ్చింది? చూడాల్సిన సినిమా మొత్తం సైంటిఫిక్, మొత్తం చూడాల్సింది అసలు. అసలు యాక్చువల్గా చూడాల్సిన సినిమా సూపర్ ఉంది అసలు. సైన్స్ పరంగా సాయి కుమార్ యాక్టింగ్ బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఆది గారు బాగా చేస్తారు. సాయి కుమార్ పేరు నిలబెడతాడా? 100%. ఎలా ఉంది మేడం? బాగుంది, సూపర్ బాగుంది. బాగుంది స్టోరీ అండ్ ఎక్సలెంట్గా ఉందండి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అది కంబ్యాక్ అయితే మూవీ. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ బాగుంది. సైన్స్ గురించి అండ్ ఈ మన దేవుళ్ళ దీని గురించి బాగా చెప్పారు. అండ్ రెండు శాస్త్రము సైన్స్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంది అనేది బాగా చూపించారు. రేటింగ్ ఎంత సార్? 4.5. అది ఎలా సార్? అది ఎక్సలెంట్, చాలా బాగుంది. 4 సినిమా పెట్టి చాలా బాగుంది. 4 సినిమా పెట్టి కొట్టింది. శంబాల్ ఎలా ఉంది? నాకు మంచి పెళ్ళం రావాలా ఇప్పుడే చూశాను శంబాల. సాయి కుమార్ గారు, ఆది గారు, మీరు స్టోరీ మాత్రం అయితే బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా లాగ్ ఉంది. అసలు స్టోరీ మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే ఏమీ అర్థం కాదు. సెకండ్ హాఫ్లో మాత్రము స్టోరీ అయితే అనుకున్న దాని ప్రకారం లేదు. మీరు ఒక కంబ్యాక్ ఇస్తారనుకున్నా కానీ మీరు ఇది కంబ్యాక్ ఇవ్వలేరు సార్ అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ మనకి ఇది గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ ఏం బాగాలేవు. అన్నీ అర్థమైపోతుంది. అసలు స్టోరీ కానీ ఓన్లీ ఒక మ్యూజిక్, ఒక హారర్ టైప్ ప్లాన్ చేశారు కానీ అసలు ఒక దయ్యం లేదు అని క్లైమాక్స్లో చూపించారు. ఒక గోమాతను చంపుదామని అన్నారు. ఆ చంపడం కాడికే 1.5 అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే అసలు ఒక ట్విస్ట్ ఉంటుంది. అది అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఏమి అర్థం కాక అసలు స్టోరీ ఏంటి, అసలు ఏముంది ఇందులో, ఏం అర్థం చేసుకోవాలి ఏంటి అని అర్థం కాదు అసలు. సెకండ్ హాఫ్లో మాత్రం అయితే ఆ ట్విస్ట్ చెప్తారు. ఏంటి అది ఒకటి పూర్వం ఒక చెప్తారు. మన గ్రాఫిక్స్ సాయి కుమార్ చెప్తారు, వాయిస్ ఓవర్. ఆ వాయిస్ ఓవర్ వింటే మీకు అర్థమవుతుంది స్టోరీ అనేది. మీరు అనుకున్నంత ఏమీ లేదు. ఒకప్పుడు సినిమా ప్రేమ కావాలి సినిమా ఉన్నంత అంత లేదు. ఆది గారు మీరు నిజంగా చెప్తున్నా ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి మీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ స్టోరీ మీకు సెట్ కాలేదు సార్. అసలు ఇందులో ఒక సాంగ్స్ లేవు, ఒక లవ్ స్టోరీ లేదు, ఒక డిఫరెంట్ స్టోరీ అనుకున్నారు. ఆ స్టోరీ క్లైమాక్స్ కూడా ఏదో నార్మల్గా ఉంది. ఆ ఎఫెక్ట్ ఏదో ఒకటి మామూలుగా సౌండ్ వేస్తే అది వెళ్ళిపోతుంది అనేది, ఒక దయ్యం అనేది, ఒక ఆత్మ అనేది ఉంది. అంతేగాని ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏం లేదు.